వాళ్ళు డిజైన్ చేసుకున్నట్లు ఉంటుంది అనడానికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 1,00,000 జీతం వచ్చేవాడు ఆ 1,00,000 తీసుకొని ఇంటి రెంటు, కరెంటు బిల్లు కట్టుకొని మహా అయితే ఒక ఎల్ఐసి కట్టుకుంటాడు. మిగతా డబ్బులతో అంతా ట్రిప్పులు, సినిమాలు, షాపింగులు అని తిరుగుతూ ఉంటాడు. వాళ్ళ లైఫ్ ఏమో బయట వాళ్ళందరికీ ఎవరే లగ్జరియస్గా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఇంకొక సేమ్ అదే 1,00,000 జీతంతో వచ్చేవాడు ఇంకొకడు ఏం చేస్తా అంటాడంటే ఎల్ఐసీలు అంటాడు, ఆర్డీలు అంటాడు, సిటీలు, మ్యూచువల్ ఫండ్స్, ఇలా ఏంటో ఫ్యూచర్లో మంచిగా ఉండాలని చెప్పేసి ఇప్పుడు మాత్రం నో రెస్టారెంట్, నో షాపింగ్, ఓన్లీ స్ట్రీట్ షాపింగ్, కుదిరితే ఇండ్లు కొనుక్కొని దాన్ని రెంట్కి ఇచ్చేది, ఇంట్లో ఫుడ్డే తినుకొని ఉండడము, ఇంట్లో టీవీని చూడడము, అలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. వీళ్ళిద్దరిలో ఎవరు కరెక్ట్ అంటారు? ప్రజెంట్ లైఫ్ని ఎంజాయ్ చేయడం బెటరా లేకపోతే ఫ్యూచర్ గురించి ఆలోచించి సేవ్ చేసుకోవడం బెటర్ అంటారా? కామెంట్ చేయండి.